దేవాపురంలో రామయ్య, సీతయ్య అని మిత్రులు ఉండేవారు. ఇద్దరు కూలీ పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకట్లేదు. అలా పని వెతుక్కుంటూ ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరు. అక్కడ పని దొరక్కపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరా మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలిచ్చే రాయిని, నా మీద కూర్చొని ఏ కోరిక కోరుకున్నా మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను, మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందపడిపోయారు. వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నామని గుర్తొచ్చి మాకు భోజనం కావాలి అని కోరుకున్నారు. రామయ్య, సీతయ్య కోరుకున్నట్టుగానే బండరాయి వాళ్ళ కోరికలను నిజం చేసిందా? తర్వాతి కథను తెలుసుకోవాలనుకుంటే నా చిన్ననాటి కథలు యూట్యూబ్ ఛానల్ని చూడండి.